చెరువు కట్ట పొంటి చేమంతివనం బంతివనం చేమంతివనం చేమంతులు తెప్పి దండ అల్లుకు హాయ్ అండి, ఇది వచ్చేసి మంగళ స్నానాలు వ్లాగ్. యాక్చువల్లీ మా ఇంట్లో పెళ్లి కొడుకుని చేసిన వీడియో అయితే చూసారు కదండి. మంగళ స్నానాలు తర్వాత మ్యారేజ్ వీడియో కూడా వస్తుంది. అవి కూడా చూసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మంగళ స్నానానికి చేసిన సెట్టింగ్ అనమాట. ఇక్కడ నేను కూర్చొని అంతా చూస్తున్నా. తర్వాత పెళ్లి కొడుకు అయితే వస్తున్నాడు. పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు మనకి ఎట్లా మ్యూజిక్ ఉంటుంది కదా, పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా వచ్చారనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ రిలేషన్ వాళ్ళు, వాళ్ళ పెద్దమ్మ తర్వాత వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. అబ్బాయి పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు అనమాట. వెనక ఉంది అయితే మాత్రం పెళ్లి కొడుకు తండ్రి. తర్వాత వీళ్ళేమో మేనత్త మేనమామలండి. ఇంకా బాబుని కూర్చోబెట్టడానికి వచ్చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అత్తమ్మ ఇప్పుడు నలుగు పెడుతుంది. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ తమ్ముడి భార్య వాళ్ళు పెడుతున్నారనమాట ఇప్పుడు నలుగు అయితే. ఇంకా మొత్తానికైతే బాబుని పెళ్లి కొడుకుని తర్వాత తోడు పెళ్లి కొడుకుని ఇద్దరిని కూర్చోబెట్టానండి. ఇక్కడ కూర్చోబెట్టారు చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత హ్యాపీగా చేస్తుండ్రంటే అంత బాగుందన్నమాట. అసలు నేనైతే ఫస్ట్ టైం మంగళ స్నానాలు మా బ్రదర్ మ్యారేజ్ అయినప్పుడు చూసినా కానీ తర్వాత ఇప్పుడేనండి చూస్తుంది. చాలా బాగా జరిగింది. ఆ తర్వాత కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ అత్తమ్మ అదే వాళ్ళ మేనమామ మేనత్త ఇద్దరు వచ్చారు. ఇంకా పసుపు అవన్నీ అయితే రెడీ చేశారు చూడండి. ఆ టేబుల్ మీద ఉన్నాయన్నీ కూడా అవే. ఆ టేబుల్ మీద ఉన్నాయి మొత్తం కూడా పసుపు తర్వాత అక్షింతలు అన్నీ కలిపి పెట్టారనమాట. పసుపులో సేమ్ ఇక్కడ మా ఇంట్లో జరిగినట్టే శనగపిండి కొంచెం కలిపి పసుపు అయితే మొత్తం కలిపి పెట్టారండి. ఇంకా ఏదో వెతుకుతున్నారు, ఏదో ఒకటి ఆయిల్ డబ్బా కోసం వెతుకుతున్నారు అనమాట ఇక్కడంతా. సర్లే అని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం. అవన్నీ చూడండి వాళ్ళు ఇంకా రెడీ చేసుకున్నారు, ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఇంకా వాళ్ళ మామయ్య అత్తమ్మ ఇద్దరు కూడా ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాతనే నలుగు బియ్యాలని చెప్పేసి మొన్న కూడా చెప్పాను కదండి. మా ఇంట్లో పెళ్లి కొడుకుని చేసినప్పుడు అట్లనే జరిగింది. ఇక్కడ కూడా సేమ్ వాళ్ళ మేనత్త మేనమామ ఇద్దరు ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాతనే పసుపు పూయాలంటే ఆ విధంగానే చేస్తున్నారు. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తున్నారనమాట. వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమామ అయినా అయితే ఇప్పుడు బట్టలు పెట్టేశారు కదా, పక్కన పెట్టేసి తర్వాత ఇట్లా పసుపు మొత్తం పూస్తున్నారు పెళ్లి కొడుకుకి తర్వాత తోడు పెళ్లి కొడుకుకి. మా రెడ్ కలర్ సారీ కట్టినా మేము వాళ్ళ అత్తమ్మ మల్టీ కలర్స్ ఉన్నాయి వాళ్ళ అత్తమ్మ. ఇక్కడేమో ఎల్లో మెరూన్ బార్డర్ వేసుకుని వాళ్ళ మమ్మీ, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు వాళ్ళ మామయ్య పెట్టేశాడు పసుపు, ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ పెడుతుంది. అందరు పెళ్లి కొడుకుకి పెడుతున్నారు, తోడు పెళ్లి కొడుకుకి చాలా తక్కువ పెడుతున్నారని చెప్పేసి ఫోటోగ్రాఫర్ అంటే వాళ్ళు అక్కడ పెడుతున్నారు అనమాట. ఇద్దరు కలిపి పెడుతున్నారు. ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా వాళ్ళ రిలేషన్స్ వాళ్ళనమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చొని చూస్తున్నారు కార్యక్రమాన్ని అయితే. వాళ్ళు ఇప్పుడేమో ఈమె కూడా మేనత్తనేనండి. ఇదేమో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య అనమాట. లోకల్లోనే ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్క పెళ్లి కొడుకుని చిన్నప్పటి నుంచి ఆంటీ వాళ్ళు బాగా చూసుకున్నారు. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చూసుకున్నారు. మేనత్త కాబట్టి ఎక్కువ వాళ్ళ మేనత్త దగ్గర ఉండేవాడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు ఇద్దరు. చాలా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. నాకైతే భలే హ్యాపీ. తన కోసం టోనీ మ్యారేజ్ కోసం అయితే మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడి అత్తమామ అనమాట. వీళ్ళు ఆంటీ వాళ్ళు కూడా పసుపు పూసారనమాట. నాది కూడా ఉంటుందని నేను కూడా పూసిన. మావాడు అసలు సగం సగం తీసిండు, లేకపోతే నేను ఎంత పూసినా అనేది మొత్తం కనిపించదు ఈ వీడియోలో అయితే. ఇక్కడేమో పెళ్లి కొడుకు అమ్మ పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త ఇద్దరు కలిసి పసుపు పూసుకుంటున్నారు. ఇది ఒక హ్యాపీనెస్ కదా ఫ్రెండ్స్. మంగళ స్నానాలు అయినా సరే తోడు అదే పసుపు హల్దీ ఫంక్షన్ కానీ పసుపు పూసుకోవడమే హైలైట్ కదా ఈ ఫంక్షన్లో. ఇక్కడ చూడండి ఎవరు దొరికితే వాళ్ళు మర్దళ్ళు వదిన మర్దళ్ళు అక్క బావలు అట్లా వరుస ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా పసుపు పూసుకొని అయితే ఎంజాయ్ చేసారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అయితే. చెప్తున్నాయి కదా ఫ్రెండ్స్, నా లైఫ్లో అయితే ఇట్లాంటి హల్దీ ఫంక్షన్స్ అయితే ఏం లేకుండే.
ఎందుకు లేదు అనేది మాత్రం చెప్తా అన్నాను కదా, చెప్తా. ఆ వీడియో కూడా నేను కంపల్సరీ పెడతాను. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేసి ఫర్దర్గా ఏదైనా వీడియో పెడితే మీ వరకు చేరుతుందండి. ఇక్కడ వచ్చేసి మా వదిన కూడా పసుపు పూస్తుంది. ఇక్కడ నేను కూడా నిలబడ్డా చూడండి. అందరూ డ్రెస్ కోడ్ ఎల్లో కలర్ వేసుకోమన్నారు. సరే అని డ్రెస్ కోడ్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని పోయినా, చీర కట్టుకునేంత ఓపిక లేక డ్రెస్ అయితే వేసుకొని పోయినా. ఇక్కడైతే వీళ్ళు పసుపు పూసుకుంటున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు మంచిగా పసుపు అంతా పూస్తున్నారు అనమాట అంకుల్ ఆంటీకి. తర్వాత చాలా అంటే చాలా అప్పుడు ఉన్న 10 నిమిషాలైనా సరే 10-15 నిమిషాలు చాలా హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేసినాం. అయితే మా వదినది అయిపోయిన తర్వాత నేనైతే పసుపు పోయడానికి రెడీ అవుతున్నా. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు అలా అక్కడ. కానీ ఆ రోజు చాలా అంటే చాలా గాలి, ధూళి, దుమ్మారం అంతా భలే వచ్చిందండి. సాయంత్రం పూట చల్లగాలి ఏమో కానీ దుమ్ము మాత్రం కళ్ళలో పడుతుంది. నేనేమో ఇక్కడ మా వదినది అయిపోతే నేను పెడదామని అయితే వెయిట్ చేస్తున్నా. మా వదినది అయిపోయినామంటే నేను కూడా పెట్టేస్తాను. ఇప్పుడు నా టర్న్ వచ్చి చూడండి. నేనైతే పసుపు పూస్తున్నా. ఎందుకంటే నాకు అప్పటికే అంతకంటే ముందు రోజే నేను మా ఇంట్లో పెళ్లి కొడుకుని చేసినాం కదా, చేత అయితే అస్సలు కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా రావాల్సిందే కాబట్టి ఇంకా వచ్చి నలుగైతే పెట్టి పెళ్ళికొడుకుకి తోడు పెళ్లి కొడుకుకి ఇద్దరు నలుగు పెట్టి అక్షంతలు అయితే వేసిన. మీకు ఈ వీడియోలో ఒక క్యూట్ బాబు అయితే కనిపిస్తాడు. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు వాడైతే. అసలు ఉన్నంతసేపు నేను వాడుతూనే ఉన్నాను. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కొంచెం వీడియో తీస్తా అంటే నేను అట్లా పట్టుకొని ఉన్నా. ఇంకా పసుపు పూసుకునే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ మా వదిన కూర్చొని చూడండి. ఇక్కడ నా ఫేస్ చూడండి ఎట్లయితే మొత్తం పసుపుమయం అయిపోయింది. మా ఊడైతే పిలుస్తున్నాడు అమ్మ అమ్మ అని. ఇంకా ఇక్కడైతే చూడండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా పెళ్లి కొడుకుకి పసుపు పూస్తున్నారు. పెళ్లి కొడుకుకి తోడు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా పసుపు పూస్తున్నారు. ఎండ అట్లనే పడుతుంది ముఖం మీద, డైరెక్ట్ ఫేస్కి పడుతుందండి. కాకపోతే ఇంకా ఫంక్షన్స్ అన్న తర్వాత ఇంకా ఎండ వాన చీలి ఏమో ఆలోచన చేయకూడదు కదా. ఇక్కడేమో ఫోటోగ్రాఫర్ మొత్తం అందరూ పసుపు పూసిన తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ తీస్తా అంటే మేము అందరం లైన్గా నిలబడ్డాం. కనిపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ నాదే, వైట్ అండ్ ఎల్లో. వాళ్ళు ఉండి కొంచెం సేపు ఉండండమ్మా కొన్ని స్టిల్స్ తీసుకుంటా అంటే సరే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మిసెస్ కూడా వస్తారు చూడండి. ఈ జీన్స్ వేసుకున్న అబ్బాయి వాళ్ళ తమ్ముడు అనమాట. లాస్ట్ ఇయర్ వాళ్ళ మ్యారేజ్ కూడా మేము పెళ్లి కొడుకుని చేసినాం. ఈసారి వాళ్ళ మిసెస్ ప్రెగ్నెంట్ ఉంది. నెక్స్ట్ టైము ఇంకా టోనీది ఒక్కటి చేసేస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని స్టిల్స్ అయితే చూపిస్తున్నాడండి ఫోటోగ్రాఫరు. దానికోసం అని చెప్పేసి మేమందరం రెడీ అయి ఉన్నాం చూడండి. కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఇట్లా చేయబట్టుకోవాలంట, లేదంటే ఓ అని అరవాలంట. చెప్తాను కదా ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు కూడా మా బ్రదర్ మ్యారేజ్లో కూడా నేను చేయలేదండి ఇట్లాంటివన్నీ, అంత టైం లేకుండే. మాకు తెలిసిన వరకు అయితే మేము చేసుకున్నాము హ్యాపీగా, బాగా గ్రాండ్గా చేసి మా తమ్ముడు మ్యారేజ్ కూడా. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడతో స్టిల్స్ అయితే తీస్తున్నారు కదా, ఇవేమో ఫోటో సెక్షన్ కోసం నిలబడిందనమాట. అయితే ఆయన చెప్తున్నాడు ఓకే మీరు చెప్పినప్పుడు మీరు అరవండి అని. అట్లా 2-3 సార్లు చెప్తే సరే అని చెప్పేసి వెయిట్ చేసి మరి అరవాల్సి వచ్చింది. అక్కడ చిన్న పాప పడుకున్నాడు చూడండి, వాడు భలే క్యూట్ ఉన్నాడు. వాడు కూడా ఎల్లో డ్రెస్ వేసుకున్నాడు. ఇక్కడ ఉన్న చిన్న పాప కూర్చోబెట్టుకుంది. ఆ పాప వాళ్ళ తమ్ముడు అనమాట. వాడు ఎంత బాగున్నాడు అంటే అసలు మస్తు క్యూట్ ఉండేవాడు. మొత్తం ఫంక్షన్లకే వాడు హైలైట్గా నిలిచిండు అనమాట. ఇంకా మొత్తానికైతే నిలబడ్డాము. వాళ్ళు అడ్జస్ట్ కానీ అంటే అడ్జస్ట్ అవుతూనే ఉన్నామండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. మంగళ స్నానాలకి అటెండ్ అయినందుకు మాత్రం చాలా హ్యాపీ. నాకు ఆ రోజు పనంతా ఇంట్లో పనంతా అయిపోయే వరకు అయితే నేనైతే 4:30 4:45 అట్లా వెళ్ళినా. అప్పుడే స్టార్ట్ చేసిరండి మంగళ స్నానాలు. ఇంకా అందరు పసుపు పూసుకుంటారు కదా, పసుపు పూసుకొని అన్నీ కక్షంతలు వేసి నలుగు పెట్టి కూర్చోబెట్టే వరకు ఆ టైం 6:30 అట్లా అయింది. ఆ టైం వరకు అయ్యిందనమాట. నేను 6:30కి ఇంటికైతే వచ్చేసిన. 6:30 4:45 అయితే ఇంటికైతే వచ్చేసిన. ఇక్కడైతే అందరము సెట్ అయ్యి ఉన్నాము. పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మాయి చెప్తుందన్నమాట పాట పెట్టండి అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇక్కడైతే మొత్తం అందరు కూర్చున్నారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది అనేది మీకే తెలుస్తుంది. ఎట్లయినా కానీ పెళ్ళిళ్ళు అంటే మాత్రం మస్తు సందడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడు కలవని వాళ్ళంతా కూడా ఇక్కడ పెళ్ళికి వచ్చేస్తారు. 1 డే బిఫోర్ వస్తారు, 2 డేస్ బిఫోర్ వస్తారు. కానీ మంచిగా అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అరవాలంట, మేము ఓ అని అరవాలంట. ఎందుకు అరవాలో నాకైతే తెలియదు. వేరే ఏమన్నా థీమ్స్ చెప్పింటే బాగుంటుంది. ఏందో అరుస్తున్నట్టు చెప్పమంటే ఇంకా మనకు ఓపిక లేకున్నది అప్పటికే. నేనైతే అరవలేదు. పెళ్లి కొడుకుని జూమ్లో పెట్టి తీస్తున్నాడు. అరవమంటే అరుస్తున్నాం అనమాట. అది ఇక్కడ మ్యాటర్ అయితే అదే అండి. నాకైతే అసలు ఓపిక లేదనమాట. ఓపిక ఉన్నా లేకున్నా ఇంకా నేనైతే లాస్ట్ పడ్డా చూడండి. అందుకే లాస్ట్కి వెళ్ళిపోయినా. ఎందుకంటే మనకు ఓపిక అరిచే ఓపిక అయితే లేదు. ఇంకా స్టిల్స్ అంటారా అవి అయితే మనకు అస్సలు రావు. ఏదో మనకు వచ్చిందైతే మనం చేయాలి. గుంపులో గోవిందలాగా నిలబడాల్సి వచ్చింది. ఇంకా నేను
ఇంకా ఈ బాబు ఏమో చాలా యాక్టివ్ అండి. ఇప్పుడు వచ్చిన షార్ట్ వేసుకుని వచ్చిన బాబు మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్. వాడిని పట్టుకోవడం అయితే వాళ్ళ అమ్మ తరం కాదు, వాళ్ళ నాన్న తరం కాదు, ఎవరి తరం కూడా కాదనమాట. వాడు చాలా సూపర్ యాక్టివ్ అనమాట బాబు. ఇక్కడ చూడండి గట్టిగా అరవాలని చెప్పేసి ఫోటోగ్రాఫర్ ఒకటే చెప్తున్నాడు, ఇంకా తప్పేది ఏం లేదు మనం కూర్చుందని. అయితే మేము అరిచేటప్పటికి ఆ బాబు చిన్నోడు ఉన్నాడు చూడండి, ఆ చిన్నోడు గట్టిగా ఏడుస్తున్నాడు వాడు దెబ్బకి భయపడి. అసలు చిన్నపిల్లగాడు మాత్రం భయపడి ఉలిక్కి పడి లేచిండు వాడు. ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తున్నాం అనమాట తీసుకెళ్ళమ్మా అని. వాళ్ళ మమ్మీ కూడా అట్లనే పట్టుకొని ఉంది, కానీ అట్లనే అరుస్తూనే ఉన్నారనమాట. అట్లా 3 టైమ్స్ ఏమో చేయించారు. తర్వాత ఏమంటారు హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లా అరుస్తారో మళ్ళీ ఇప్పుడు. అయిపోయిందా ఇట్లా అనమాట, అరవడం స్టార్ట్ అయిందండి. ఇట్లా అరవడం స్టార్ట్ అయింది, కానీ నాకైతే అసలు ఓపికనే లేదు. పోకపోతే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే మేము రావాల్సి వచ్చింది. కానీ మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసినామండి. ఉన్న 1.5 అవర్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. పసుపు పూసుకుంటూ, తర్వాత ముచ్చట్లు ఆడుకుంటూ, పాత దోస్తులను కలుస్తూ బాగా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. హ్యాపీ అంటే హ్యాపీ. ఇప్పుడేమో కెమెరాని పట్టుకోయేటట్టు తీయమని అంటే సరే అని చెప్పేసి అట్లా తీస్తున్నాడు అనమాట. ఇంకా అది ఫ్రెండ్స్ జరిగింది. ఇక్కడైతే చిన్న బాబు అయితే ఉలికి పడుతున్నాడు మేము అరిచే అరుపులకి మాత్రం. కానీ పెళ్ళి అంటేనే అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. కానీ మా వాడి పెళ్ళి మాత్రం నేను ఇట్లనే చేస్తాను అండి. చాలా అంటే చాలా బాగా చేస్తాను మా వాడి పెళ్ళి మాత్రం. ఇక్కడైతే ఇంకా అందరు కంప్లీట్గా అందరూ అయితే కూర్చున్నట్టు చూడండి, కూర్చొని ఇంకెంతసేపు అన్నట్టు ఫేస్లో పెట్టేశారు. కాకపోతే మనకు పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా అకేషన్స్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మనకు ఓపిక ఉండాలి, ప్లస్ మనకు స్ట్రెంత్ కూడా ఉండాలన్నమాట. నిలబడడానికి, కూర్చోడానికి, పని చేయడానికి స్ట్రెంత్ అయితే ఉండాలి. నాకైతే చాలా తక్కువ. యాక్చువల్లీ అంతకంటే ముందు రోజు నైట్ కదండి ఇంట్లో ఫంక్షన్ జరిగింది, అదే హల్దీ ఫంక్షన్ జరిగింది. ఆ తర్వాత గిన్నెలు, తపాలలు, బొచ్చలు, బొగానీలు అన్నీ కూడా బయట వేసుకొని కడుక్కున్నాను. ఇక్కడ చూడండి కెమెరా పట్టుకున్నట్టు తీయమంటే సరే అని చెప్పేసి అందరం మళ్ళీ అరుచుకుంటా కెమెరాని పట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తే ఆయన కెమెరా మేము భయపడి పారిపోతున్నాడు వెనక్కి. కావాలంటే మీరే చూడండి, ఇప్పుడు మేము ఇట్లా పట్టుకోగానే వెనక్కి వెళ్ళిపోతాడు అట్లా అనమాట. మొత్తానికైతే మాత్రం హల్దీ ఫంక్షన్, ఇది మంగళ స్నానాలు మాత్రం సూపర్ అంటే సూపర్ జరిగినాయి. ఈ బుడ్డోడు అయితే హైలైట్ అండి ఈ ఫంక్షన్లో. చాలా లమ్మ పట్టుకుని చూడండి, బాబు మాత్రం భలే క్యూట్గా ఉన్నాడు, అసలు భలే ఉన్నాడు. ఇప్పుడు చూడండి అరుస్తున్నామని చెప్పి నేనైతే కామ్గా వెనకబడి ఉన్నాను, ఒక మూలకైతే పడి ఉన్నాను. ముందుకు వస్తే మనం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, అదే వెనకుంటే మనం ఎవడు పట్టించుకోడు కాబట్టి నేను వెనకైతే ఉన్నాను. తర్వాత ఇంకా మొత్తం కంప్లీట్ అయిందండి. ఇంకా డ్యాన్స్ బరాత్ కాలే కానీ ఇంకా పసుపు పెట్టిన తర్వాత ఇంకా సాంగ్స్ పెట్టుకొని బాగా డ్యాన్స్ చేసిర్రు. పెళ్లి కొడుకు కూడా వేసిన డ్యాన్స్. అక్కడ వేసింది పెళ్లి కొడుకు మేనమామ, తర్వాత వాళ్ళ కోడళ్ళు వాళ్ళంతా. ఇక్కడేమో పెళ్లి కొడుకు వాళ్ళ బాబాయి బాగా చేస్తున్నారు అనమాట. డ్యాన్స్ మాత్రం సూపర్గా చేస్తున్నారు. ఆ చిన్నపిల్ల కూడా భలే చేస్తుంది చూడండి, డీజే స్టెప్స్ అయితే వేస్తుంది. పాప కూడా మస్తు యాక్టివ్గా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉన్నారు. నేనేమో డల్గా ఉందంటే నాకు అంతకంటే ముందు రోజు కొంచెం వర్క్ ఎక్కువైంది కదా, దానికోసమని నేను డల్ అయిపోయినా, కానీ లేకపోతే నేను కూడా సూపర్ యాక్టివ్ అనమాట. మొత్తానికైతే ఇట్లా అందరం డ్యాన్స్ వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఇట్లా వీళ్ళు కూడా వాళ్ళ మేనమామ పిల్లలు వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్స్ ఇద్దరు చేస్తున్నారు చూడండి డ్యాన్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేమైతే. నాకైతే మస్తు అనిపించింది. మా అక్క పెళ్ళిలో ఇట్లాంటివన్నీ చూసినా, మళ్ళీ ఈ పెళ్ళిలోనే చూస్తున్నా. ఎందుకంటే ప్రతి దానికి అటెండ్ కావాలంటే నా వల్ల కాదండి. ఇంకా ఇంపార్టెంట్, ఇంకా తప్పదు పోవాల్సిందే అన్న వాటికి మాత్రం మేమైతే వెళ్తాము ఖచ్చితంగా. ఈ మొత్తానికైతే మా పద్మాంటి వాళ్ళ ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. చాలా అంటే చాలా హ్యాపీ. చాలా దిగులు ఉండే ఆ బాబుకి ఒక్కడికి ఇంకా కాలేదని చెప్పి, ఇప్పుడు ఆ దిగులు కూడా లేదు, చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత చూడండి గాలి అనేది స్టార్ట్ అయిపోయింది, కళ్ళల్లో పసుపు దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి. చూసుకొని అయితే మేమైతే కూర్చున్నాం. ఇక్కడ నేనైతే చెప్పాను కదండి క్యూట్ బాబు ఉన్నాడని, వాడికి అయితే బాబుకి అయితే నేను అయితే వాటర్ తప్పిస్తున్నాను. నా పక్కన నిలబడి కదా రెడ్ సారీ పెళ్లి కొడుకు వాళ్ళ మేనత్త. ఎప్పుడెప్పుడు బాబుని ఇస్తానో, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అన్నట్టు నా వెనకనే, నేను ఎక్కడ బాబుని తీసుకోకపోతే అక్కడ నా వెనకనే వచ్చిందండి. అంటే వాడు అంత అట్రాక్షన్గా ఉన్నాడు అనమాట. చూడండి నా చేతిలో నుంచి గుంజుకుంటుంది. ఇంకా ఇక్కడేమో పెళ్లి కొడుకు సంతోషం తట్టుకోలేక డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. మొత్తానికైతే హ్యాపీ అండి. ఈ పెళ్ళి మాత్రం నాకైతే ఒక మంచి హ్యాపీని ఇచ్చిందనమాట, నాకు కానీ మా హస్బెండ్కి కానీ. ఎందుకంటే మా బ్రదర్కి చాలా రోజుల నుంచి సంబంధాలు చూసి లాస్ట్కి అయితే ఇప్పుడు బాగా మంచి సెట్ అయిపోయినాడు, పెళ్లి కూడా అయిపోయింది. ఇక్కడ వాళ్ళ అత్త వాళ్ళ మామ మంగళ స్నానాలు అయితే పోస్తున్నారండి. మా ఆయన అయితే రాలేదు, ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి నేనైతే మంగళ స్నానాలు చేపిలేదు. మా వదిన వాళ్ళ ఆయన అందరు కలిసి వచ్చారు, వాళ్ళందరూ కూడా మంగళ స్నానాలు అయితే చేపించారండి. వాళ్ళ మేనత్త
వాళ్ళ మేనమామ ఫస్ట్ అయితే చేయించింది, వాళ్ళ అమ్మ చూడండి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ. ఇప్పుడు అందరూ అట్లనే స్నానం చేయించిన తర్వాత లోపలికి అయితే తీసుకెళ్లారు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మేనత్త మేనమామ పోయారు కదండి, ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ తరపు మేనత్త మేనమామలు వీళ్ళు. చూడండి బుడ్డోడు ఎంత క్యూట్గా ఉన్నాడో. ప్లీజ్ వీని కోసం అయినా సరే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నేను మ్యారేజ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.